ఓకే, మీకు డిస్కౌంట్స్ అయితే మనం చేసి పెడతాం సార్. 1 lakh కూడా చేయొచ్చు మన డిస్కౌంట్స్ చేద్దాం సార్. అప్ టు 1 lakh డిస్కౌంట్ అయితే ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, సెడాన్ కార్లు అనగానే చాలా మంది యొక్క ఫేవరెట్ కార్స్లో హోండా సిటీ అనేది నెంబర్ 1 మనందరూ కూడా తెలుసు కదా. అలాగే సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలో కూడా హోండా ఎమేజ్ చాలా మంది యొక్క ఫేవరెట్ కార్ అనేది కూడా తెలుసు కదా. ఎస్యూవీస్లో రోడ్డు ప్రెజెన్స్ అదిరిపోయేలా ఉండేటటువంటి హై గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన హోండా ఎలివేట్ కూడా ఉన్నటువంటి హోండా షోరూమ్కి అయితే మనం వచ్చామండి. రాజమండ్రి లాలాచెరువులో ఉన్నటువంటి ఎలైట్ హోండా షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఈ షోరూమ్లో అవైలబుల్ ఉన్నటువంటి కార్స్ ఏంటి, సో వాటి యొక్క ప్రైసెస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్తో సహా అయితే ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. షోరూమ్ డిస్కౌంట్స్ అని, ఆఫర్స్ అని ఇవన్నీ కూడా తెలియజేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కార్లు ఏ వేరియంట్స్ ఉన్నాయి, ఏ వేరియంట్లో ఇంచుమించుగా ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అలాగే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి, ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్న వేరియంట్ ఏంటి, అసలు హోండా కార్లు ఎందుకు కొనాలి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయడానికి షోరూమ్ నుంచి సేల్స్ టీమ్ నుంచి అయితే లక్ష్మణ్ గారు మన మధ్యలో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నైస్ మీటింగ్ అండి. సో చెప్పండి, అసలు మనకి హోండాలో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నటువంటి కార్స్ ఏంటండి? మన దగ్గర అమేజ్, సిటీ, ఎలివేట్ 3 వెహికల్స్ ఉన్నాయి సార్. అలాగే మనకి హైబ్రిడ్ ఒకటి, సిటీలో హైబ్రిడ్ ఒకటి లాంచ్ అయింది సార్. అయితే లక్ష్మణ్ గారు, మనకి హోండాలో ప్రెసెంట్ అయితే మనకి హోండా ఎమేజ్, అలాగే హోండా సిటీలో హైబ్రిడ్, అలాగే మనకి ఎలివేట్ ఉన్నాయి కదా. అసలు హోండా ఎమేజ్ అనేది మార్కెట్లో రోడ్డు ప్రెజెన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు కదా. హోండా ఎమేజ్ లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి? మన దగ్గర 3 వర్షన్స్ ఉన్నాయి సార్. మాన్యువల్, ఆటోమేటిక్ 3 వర్షన్స్ ఉన్నాయి సార్. మీకు మాన్యువల్ స్టార్టింగ్ వచ్చేసి 7,55,000 స్టార్ట్ అయ్యింది సార్ వెహికల్. అలాగే మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ అంటే మిడ్ వర్షన్ సార్, VXMT లో మీకు అన్ని వర్షన్స్ అన్ని వచ్చేసాయి. పుష్ బటన్, అలాయ్ వీల్స్, బ్లైండ్ స్పాట్ కెమెరా, బ్యాక్ AC వెన్స్, ఆండ్రాయిడ్ కార్ప్లే అన్నీ వచ్చేసాయి సార్. మీకు వాల్యూ ఫర్ మనీ సార్ వెహికల్. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,45,000 వచ్చేసి సార్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సార్ ఇది. అదే మీకు టాప్ వర్షన్ వెళ్ళిపోయారు సార్, మీకు ADAS లెవెల్ 2 వర్షన్ సార్. టాప్ వర్షన్ మినిమం సేఫ్టీ ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, మొత్తం రాడార్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు హోండా ఎమేజ్ అనేది కాంపిటేటర్స్ తో పోలిస్తే ఏంటి బెటర్ అండి? అసలు హోండా ఎమేజ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి కాంపిటేటర్స్ తో పోలిస్తే? మెయిన్ వచ్చేసి వేరే కాంపిటేటర్స్ పోల్చుకుంటే సార్, మన వెహికల్ వచ్చేసి 4-cylinder ఇంజిన్. ఓకే సార్, రిలయబుల్ ఇంజిన్. ఇంతవరకు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ. చైల్డ్ సేఫ్టీలో 4 స్టార్ సార్, అడాప్ట్లో 5 స్టార్ సార్. మెయిన్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్. టాప్ వర్షన్ 11,32,000లో ADAS లెవెల్ 2 వర్షన్ అంటే ఈ సెగ్మెంట్లో ఈ వెహికల్ తప్ప ఇంకా వెహికల్ లేదండి. ఓకే, మాన్యువల్ సార్. ఆటోమేటిక్గా 12,30,000 అవుతుంది సార్. ఓకే, అంటే ఈ సెగ్మెంట్లో మీకు ఈ బడ్జెట్లో ADAS ఆటోమేటిక్ వెహికల్ ఏ వెహికల్ రాదు సార్. ఓకే, అవును. మెయిన్ వచ్చేసి ADAS లెవెల్ 2 వర్షన్ మీరు ఏ చూసా సరే మీరు మినిమం 15 lakhs పెడితే కానీ ADAS రాదు. మనకి 12 lakhsలో వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్లో. అదే మీకు మాన్యువల్ సరిపోతే 11,32,000 వచ్చేసి సార్. ఓకే, అయితే హోండా ఎమేజ్ అనేది మనకి మైలేజ్ ఎంత వరకు క్లైమ్ చేస్తుందండి? కంపెనీ అయితే 18.7 ఇచ్చింది సార్ మైలేజ్. మీకు మా కస్టమర్ ఫీడ్లో 17 తగ్గట్లేదు సార్. 17 ఎకానమీలో 17 తగ్గట్లేదు. మీరు లోకల్ రఫ్ అండ్ రఫ్ చేసినా మీకు 15 తగ్గేస్తుంది. కలర్ ఆప్షన్స్ ఏంటి ఉన్నాయండి హోండా ఎమేజ్ అయితే? ఎస్ సార్, మీకు బేసిక్లో అయితే బ్లాక్, వైట్, బ్లూ కలర్ రెడీగా ఉంటుంది సార్. అదే మీరు మిడ్ వర్షన్ టాప్ వర్షన్ వెళ్ళిపోతే వైట్, బ్లూ, రెడ్, గ్రే కలర్, బ్లాక్ కలర్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది పర్సనల్ యూసేజ్ కోసం వాడుకోవాల్సిన వాళ్ళు ఎక్కువ ఏ కలర్ చూస్ చేసుకుంటారు? మ్యాక్స్ వైట్, బ్లూకి వెళ్తారు సార్. ఓకే, టాక్సీ పర్పస్ లో కూడా ఇస్తున్నారండి ఎమేజ్? టాక్సీ పర్పస్ కూడా ఇస్తున్నాం సార్ మనం. ప్రీమియంనెస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం నేను చెక్ చేశాను. సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది సార్. ఒకసారి మీరు కూర్చొని చూడండి, డ్రైవ్ చూడండి. మీరు ఆల్రెడీ హోండా సిటీ కూడా డ్రైవ్ చేస్తున్నారు, మీరు యూజ్ చేస్తున్న కార్, మీకే తెలుస్తుంది హోండా వెహికల్ ఎలా ఉంటుందో. ఏంటంటే మనకి అంటే మార్కెట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి రిఫర్ మార్కెట్. మన షోరూమ్కి వచ్చి మనం ఏం చేయం, ఏమో మీ ద్వారా మాకు వస్తుంది మా మార్కెట్. ప్రత్యేకించి మార్కెటింగ్ అనేది అక్కడ ఉండదు. ఓకే, సో హోండా ఎమేజ్ తర్వాత నెక్స్ట్ అండి చాలా మంది ఒక ఫేవరెట్ సెడాన్ గారు కదా, హోండా సిటీ. హోండా సిటీ సార్, అది డాక్టర్స్ వెహికల్ అంటారు సార్. మెయిన్ డాక్టర్స్ వెహికల్ అంటే సార్, మంచి వెహికల్ సార్. కంఫర్ట్ చాలా బాగుంటుంది, బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ బాగుంటుంది, డ్రైవ్ చాలా బాగుంటుంది. ఈవెన్ డ్రైవింగ్కి వెళ్ళాలన్నా లేదంటే బ్యాక్ కూర్చొని వెళ్ళాలన్నా, ఇప్పటి వరకు నేను నా కార్లో బ్యాక్ కూర్చొని వెళ్ళలేదు. ఒక 10,000 కిలోమీటర్లు తిరిగేస్తున్నాక నేను సెల్ఫ్ డ్రైవింగ్ అంటే పక్కన కూర్చోవడమే జరిగింది. సో బ్యాక్ కూర్చున్నా సరే కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ హోండా సిటీ కొనుక్కోవడానికి కొన్ని రీజన్స్ చెప్పండి. కాంపిటేటర్స్లో చాలా సెడాన్స్ అయితే ఉన్నాయి. మీకు సెకండ్ వర్షన్లోనే మనకి స్టార్టింగే మీకు సెకండ్ వర్షన్ ADAS లెవెల్ 2 వర్షన్తో వస్తుంది సార్ వెహికల్. ADAS లెవెల్ 2 వర్షన్, మీకు అలాయ్ వీల్స్ అన్నీ వచ్చేస్తాయి సార్ మీకు వెహికల్లో. మీకు అదే మీకు థర్డ్ వర్షన్ వెళ్ళిపోయిన సార్ మీకు బ్లైండ్ స్పాట్ కెమెరా యాడ్ అవుతుంది. అంటే బడ్జెట్ వెహికల్ సార్. అది మెయిన్ ఏంటంటే సార్ మన బ్రాండ్లో ఉన్న స్టీరింగ్ పవర్ సార్. ఒక్కసారి మీరు వెహికల్ అలౌట్ పడితే మరి వేరే వెహికల్కి వెళ్ళారు సార్. అదే ఆ కంఫర్ట్ అలా ఉంటుంది సార్. మీకు ఒక ఐడియా ఉంటుంది అసలు స్టీరింగ్ కంఫర్ట్ అయితే మరి మామూలుగా ఉండదు. సిట్టింగ్ కంఫర్ట్ కానీ స్టీరింగ్ కంఫర్ట్ కానీ. అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయండి హోండా సిటీ? సేమ్ సార్, మనకి సేమ్ అమెజాన్ ఎలా కలర్స్ వస్తుంది దాంట్లో అదే వస్తుంది సార్. మీకు వైట్, బ్లూ, రెడ్, గ్రే కలర్, బ్లాక్ రాస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ హోండా సిటీ అనేది మనకి ఎన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉందండి ప్రెసెంట్? బేసిక్ తో పోల్చుకుంటే 4 సార్. SV, VX, ZX సార్. మీకు స్టార్టింగ్ వచ్చేసి 12 lakhs ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి సార్. థర్డ్ వర్షన్, సెకండ్ వర్షన్ వచ్చేసి మీకు 12 lakhs చేంజ్ అవుతుంది. అలాగా మీకు స్టార్ట్ అవుతుంది ప్రైస్. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 16 lakhs స్టార్ట్ అయ్యి. దీంట్లో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఉన్నాయి. ఓకే ఓకే, హోండా సిటీలో మీరు కస్టమర్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే ఏ వేరియంట్ అని చెప్తారండి? సెకండ్ వర్షన్ సార్, V వర్షన్. మీకు 16 lakhs అంటే మంచి వెహికల్ సార్.
మంచి డిస్కౌంట్స్ 25 మోడల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. అప్ టు 1 lakh వరకు డిస్కౌంట్ చేయొచ్చు వెహికల్స్. మంచి వెహికల్ సార్. అంటే alloy wheels అని చెప్పి ఎలా వీల్స్ అయితే అన్ని వచ్చేస్తాయి మీకు. సన్ రూఫ్ కూడా మిస్ అవుతుంది తప్ప. ఒక సన్ రూఫ్ ఒక్కటి తప్పించి వి వేరియంట్ లో ఇంకా అన్ని వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ హోండా సిటీలో మనకి హైబ్రిడ్ వచ్చింది కదండి. సిటీలో ఎక్కువగా తిరిగే వారికి మంచి మైలేజ్ వచ్చేలా ఉంటుంది. సో 40 బిలో స్పీడ్స్ లో మనకి బ్యాటరీతో రన్ అవుతూ ఉంటుంది. ఆ వెహికల్ మనకి ఎన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది? ఒకటే వర్షన్ ఉంటుంది సార్. ఆటోమేటిక్ ఒకటే వర్షన్ వస్తుంది మీకు. మీకు అది 24 lakhs చేంజ్ అవుతుంది సార్. అది మీకు అది కూడా మనకి 25 మోడల్ రెడీగా ఉంది సార్ వెహికల్స్. వైట్ కలర్ రెడీగా ఉన్నాయి. అవి కూడా మనం డిస్కౌంట్ చేయొచ్చు సార్. డిస్కౌంట్ అప్ టు 1 lakh వరకు చేయొచ్చు. మనం ఓకే వెహికల్ రెడీగా ఉన్నాయి సార్. అది మనం చేయొచ్చు సార్. ప్రైస్ హైబ్రిడ్ కొనుక్కోవడం అనేది ఎవరికి బెనిఫిట్ అంటారు? ఎక్కువ లోకల్ యూస్ చేసే హైబ్రిడ్ చాలా బాగుంటుంది సార్. మైలేజ్ ఇంప్రూవ్ ఉంటుంది సార్. మీరు లోకల్ డ్రైవ్ చేసిన సేపు మీకు బ్యాటరీ రన్ అయితే తప్ప మీరు హైవే వెళ్ళినప్పుడు పెట్రోల్ తీసుకుంటుంది. ఓకే, అలా ఉంటుంది సార్. మీరు లోకల్ డ్రైవ్ చేసినప్పుడు మీకు బాగుంటుంది మైలేజ్, మంచి మైలేజ్ వస్తుంది సార్. నెక్స్ట్ హోండా సిటీ తర్వాత వచ్చేసి ఎలివేట్ సార్. హోండా కూడా ఎలివేట్ కూడా సేమ్ ఇంజన్ సార్. సేమ్ ఇంజన్ సార్. మీకు సేమ్ ప్రైస్ దానికి 30,000 డిఫరెన్స్ ఉంటుంది తప్ప మంచి వెహికల్ సార్. హోండా సిటీకి ఈ ఎస్యూ వెహికల్ లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్స్ మంది చూస్తే మీకు 220 గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్ ఉంటుంది సార్. 458 బూట్ స్పేస్ సార్. ఈ సెగ్మెంట్స్ లో ఏ వెహికల్ కి ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇంత బూట్ స్పేస్ వెహికల్ ఏది లేదు సార్. మంచి వెహికల్. నెక్స్ట్ దీని బోల్డ్ లుక్ రోడ్ మీద అయితే నెక్స్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ మీరు ఎస్యూ వెహికల్ ఏది వెహికల్ డ్రైవ్ చేసినా సరే బాడీ రోలింగ్ ఉంటుంది సార్. కొంచెం మన ఎలివేట్ డ్రైవ్ చేస్తే మీకు బాడీ రోలింగ్ అనేది ఉండదు. మీరు ఎంత డ్రైవ్ చేసినా సరే మీకు అంత స్టిఫ్ ఉంటుంది వెహికల్. ఓకే, కంఫర్టబుల్ సస్పెన్షన్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది సార్ మీకు వెహికల్. ఓకే, దీంట్లో హైలైట్ ఫీచర్స్ ఏంటండి? మెయిన్ వచ్చేసి టాప్ వర్షన్ ఎడాస్ లెవెల్ 2 వర్షన్ వస్తుంది సార్. ఎడాస్ లెవెల్ 2 వర్షన్, బ్లైండ్ స్పాట్ కెమెరా ఇవన్నీ వచ్చేస్తుంది సార్ మీకు. ఓకే, మనకి మనకు ఉన్నటువంటి కార్లు 3 ఏ కార్లు అయితే ఉన్నాయో ఈ మూడింట్లో కూడా అడాస్ ఫీచర్స్ అయితే కామన్ ఉన్నాయి సార్. ఓకే, హోండా ఎలివేట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయండి మనకి? మొత్తం బేసిక్ తో కలిపి 4 వర్షన్స్ సార్. SV, V, VX, ZX సార్. అయితే ఎలివేట్ అనేది మనకి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి? మీకు స్టార్టింగ్ ఆన్ రోడ్ వచ్చేసి SV లో మీకు 14,60,000 స్టార్ట్ అవుతుంది కార్. అదే మీకు టాప్ వర్షన్ చూసుకుంటే 18,90,000 దాకా అవుతుంది సార్. ఓకే, మీకు మెయిన్ వచ్చేసి మన దగ్గర ఎలివేట్ లో బ్లాక్ కలర్ కొత్త మోడల్ వచ్చింది సార్. అది రోడ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది సార్ వెహికల్. నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే, చాలా బాగుంటుంది సార్ వెహికల్ క్లియరెన్స్ కానీ మీకు చూడడం కానీ డ్రైవ్ ఆయిల్తో చాలా బాగుంటుంది వెహికల్. చిరతపుల్లా ఉంటుంది. ఓకే, అయితే ఎలివేట్ కి సంబంధించి ఏమైనా ఆఫర్లు ఏమైనా రన్ అవుతాయి? ఉన్నాయి సార్. మెయిన్ వచ్చి ఎక్స్టెండ్ మోడల్స్ సార్. మీకు ఎక్స్టెండ్ మోడల్స్ 50,000 దాకా ఉన్నాయి సార్ టాప్ వర్షన్ లో. మనం ఇంకా చేద్దాం సార్. ఆండ్రో ఎక్స్టెండ్ మన 25 మోడల్స్ కూడా వెహికల్స్ ఉన్నాయి సార్ ఎలివేట్ లో కూడా. మనం చేద్దాం సార్. ప్రైస్ చేయొచ్చు. ఓకే, మంచి డిస్కౌంట్ లో అయితే ఇస్తారండి. చేయొచ్చు. ఓకే, హోండా కార్లు కొనుక్కోవడానికి గల మెయిన్ రీజన్ ఒక్కటి చెప్పండి సార్ మీరు. మెయిన్ వచ్చేసి సార్ మా కార్స్ ఒక 4-5 లక్షలు నాన్ స్టాప్ తిరిగే వెహికల్ ఇంకా వాడుతున్న కస్టమర్స్ ఇప్పటికున్నారు సార్. వితౌట్ ఎనీ కంప్లైంట్. ఓకే, మెయిన్ ఇంత మించి ఇంకా అవసరం లేదనుకోండి సార్. ఏది అంతేనండి, అంతే. అది హోండా ఇంజన్స్ అంటే రిలయబుల్ ఇంజన్స్ అలా ఉంటుంది సార్. ఎలా ఉంటుందంటే సార్ మన హోండా ఇంజన్స్ ఇంకా మీరు వెళ్ళేది కాబట్టి ఇంకా వెళ్ళండి అని చెప్తే తప్ప ఇంకా ఆపండి అని చెప్పాలి. నాన్ స్టాప్ 1000 kilometers కొట్టి స్ట్రెయిన్ అవ్వకుండా వెళ్ళిపోతాం. మెయిన్ అలా ఉంటుంది సార్. ఎలా ఉంటుంది మన వెహికల్స్ ఇంకా మన కంఫర్ట్ మళ్ళీ మన వచ్చింది సార్. వేరే నచ్చదు సార్. సో 2025 వెహికల్స్ ఉన్నాయన్నారు కదండి. ఏ వెహికల్స్ మన దగ్గర 2025 అవైలబుల్ ఉన్నాయి? ఎలివేట్ లో మీకు VX, ZX 3 వర్షన్స్ ఉన్నాయి సార్ రెడీగా. ఓకే, మీకు డిస్కౌంట్స్ అయితే మనం చేసి పెడతాం సార్. 1 lakh కూడా చేయొచ్చు మన డిస్కౌంట్స్ చేద్దాం సార్. అప్ టు 1 lakh డిస్కౌంట్ అయితే ఇస్తారు 2025 వెహికల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదే ఎందుకంటే మనం అంటే కొత్త వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2026 లో రాలేదు. అలాగే 2025 ఎండింగ్ లో కూడా మనకు కొత్త వర్షన్స్ అయితే హోండాలో అయితే రాలేదు. కాబట్టి మీరు 2025 కార్లు అయితే తీసుకోవచ్చు. మీకు మంచి డిస్కౌంట్లు అయితే మీకు ఇస్తారనమాట. అంటే డిప్రిషియేషన్ గురించి ఆలోచించడం మీ వంతు అయితే ఒక సంవత్సరం డిప్రిషియేషన్ కింద మీకు ఫ్యూచర్ లో అమ్మేటప్పుడు 50,000 పోయినా మీకు 1 lakh అప్ టు 1 lakh వరకు డిస్కౌంట్ ఇస్తారు. కాబట్టి మీరు సేఫ్ సైడ్ అయితే ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా ప్రెసెంట్ 2026 లో హోండాలో అవైలబుల్ అయినటువంటి కార్స్ అయితే హోండా ఎమేజ్, హోండా సిటీ, అలాగే హోండా సిటీలో మనకి హైబ్రిడ్ ఉంటుంది, హోండా ఎలివేట్ ఉంటుంది. హోండా ఎలివేట్ లో డార్క్ ఎడిషన్ అయితే ఉంటుంది అనమాట. సో సబ్ కాంపాక్ట్ సెడాను ఎస్యూవీ కేటగిరీ కార్లు అయితే మనకి హోండాలో అవైలబుల్ ఉంటాయి. వెరీ రిలయబుల్ ఇంజిన్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కంఫర్ట్ కానీ అడాస్ ఫీచర్స్ కానీ లోపల ప్రీమియం ఫీచర్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అనమాట. మీరైతే మంచి డిస్కౌంట్ ప్రైస్ లో మీరు హోండా కార్స్ సొంతం చేసుకోవడానికి మన రాజమండ్రి లాలా చెరువు దగ్గర ఉన్నటువంటి ఎలైట్ హోండా అయితే విజిట్ చేయండి. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అప్ టు 1 lakh వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. 2025 మోడల్స్ కూడా వీరి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎక్స్చేంజ్ కూడా మీరు ఏ కార్ అని తీసుకొస్తే ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటారు. ఎక్స్చేంజ్ బోనస్ కూడా వీరి దగ్గర అయితే రన్ అవుతుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలా ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.